అందరికీ దండాలండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేదంతా నా సొంత అనుభవం అనమాట. ఏ డాక్టర్ చెప్పింది కాదు, ఏ ఆయుర్వేద వైద్యుడు ఇచ్చిన సలహాను కాదనమాట. టైటిల్ మరియు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, చాలా మందికి 20 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఏంటంటే మన కంట్రోల్లో ఉండదు, ఒంట్లో షుగర్ ఉండదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అయినా కానీ 20 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి వస్తూనే ఉంటుంది, మన కంట్రోల్లో ఉండదు అనమాట. చాలా చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది, మన రోజువారీ చేసే పనులకి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది అనమాట. దీనికి పరిష్కారం ఏమిటంటే, నా సొంత అనుభవం నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే, ఉదయాన్నే లెగ్గానే ఒక అరటిపండు తిని, లేదంటే ఒక గ్లాసులు బాగా వేడి మంచినీళ్ళు టీ తాగేసి ఒక్క 10 నిమిషాలు వ్యాయామం చేయండి ఫ్రెండ్స్. అంటే గుంజీలు తీయడమో, లేదంటే పుషప్స్ తీయడమో, లేదంటే పుల్లప్స్ తీయడమో, లేదంటే పరిగెట్టడమో, లేదంటే స్కిప్పింగ్, ఏదో ఒక 10 నిమిషాలు చేయండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక్క 10 నిమిషాలు తీరిక చేసుకుని ఒంటికి చెమట పట్టాలన్నమాట. ఎక్కువ చెమట అవసరం లేదు. నేనే కండలు పెంచేయండి, అది 6 ప్యాక్ పెంచేయండి అని నేను చెప్పట్లేదు. ఒక్క 10 నిమిషాలు కొంచెం చెమట పట్టేలాగా మీరు కనుక వ్యాయామం చేస్తే ఆ రోజు మొత్తం మీ కంట్రోల్లోనే ఉంటుంది, మీ శరీరం మీ కంట్రోల్లోనే ఉంటుంది, కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. ఎప్పుడు పోసుకోవాలి, ఎప్పుడు ఏంటి అనేది. ఈ విషయం నువ్వెలా చెప్తున్నావురా అంటే, నా ఛానల్లో చాలా వరకు ట్రావెలింగ్ వీడియోసే ఉంటాయి, పెద్దగా వ్యూస్ ఉండవు, కొంచెం బోర్ కొట్టించే విధంగా ఉంటాయి అనమాట. ఆ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది, నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటానన్నమాట. ఏ రోజైతే నేను పొద్దున్నే లేచి వ్యాయామం చేశానో ఆ రోజు నాకు ఎక్కువగా రాదనమాట. కరెక్ట్గా రావాల్సిన టైంకి వస్తూ ఉంటుంది. మంచినీళ్ళు ఎన్ని తాగినా ఎక్కువగా రాదనమాట. ఏ రోజైతే ఈ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నేను వ్యాయామం చేయకుండా బద్దకించి వదిలేశానో ఆ రోజు 20 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి వస్తూనే ఉంటుంది అనమాట. ఇది నా అనుభవం ద్వారా నేను తెలుసుకుంది. అందుకే పొద్దున్నే లేచి ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 10 నిమిషాలు ఒంటికి లేదంటే నుదుటికి కొంచెం చెమట పట్టేలా చేస్తే చాలు. ఖచ్చితంగా ఆ రోజు మీ శరీరం మొత్తం మీ కంట్రోల్లోనే ఉంటుంది. చాలామందికి తీరిక ఉండదు. పట్టణాల్లో, నగరాల్లో చూసుకుంటే పొద్దున్నే లేచి తయారయ్యి ఒక 3 బస్సులు మారి వాళ్ళ పనికి వెళ్ళాల్సి ఉంటుంది. 3 బస్సులు మారి పరిగెట్టుకుంటూ పనికి వెళ్ళాల్సి ఉంటుంది. వ్యాయామం చేసేంత తీరిక ఉండదు కొంతమందికి. వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు, వ్యాయామం చేయలేకపోతున్నారని. కానీ ఒక 10 నిమిషాలు ముందు లేచి మీరు ఎలాగోలాగా తీరిక చేసుకుని నేను చెప్పించేయండి. ఖచ్చితంగా మీకు ఆ రోజు మార్పు తెలుస్తుంది అనమాట. ఆ రోజు అనేది మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఎప్పుడు అతి మూత్ర విసర్జన అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. ఒకవేళ ఉదయం కుదరలేదు అంటే మీరు పనంతా అయిపోయాక రాత్రి ఇంటికి వస్తారు కదా, అన్నం తిని కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఒక 10 నిమిషాలు వ్యాయామం చేయండి. ఖచ్చితంగా ఒక వారం చేయండి. మీరు వారం అసలు 2 రోజులు చేస్తేనే మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది ఏ ఆయుర్వేద వైద్యుడు చెప్పింది కాదు, ఏ డాక్టర్ చెప్పింది కాదు. నేను ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, నా అనుభవాల ద్వారా నేను చెప్పింది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వాక్ అండ్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.